సూతపుత్రుడని సూటిపోటి మాటలు పడ్డ ఆ వీరుడికి నువ్వు సూర్యపుత్రుడివి అని తెలిస్తే కర్ణుడి ప్రపంచాన్ని కూల్చేసిన ఆ ఒక్క నిజం. కృష్ణుడు నెమ్మదిగా కర్ణుడి చెవిలో ఆ బాంబు పేల్చాడు. ఒక్క క్షణకాలం ఆగిపోయింది. కర్ణుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒళ్ళు వణికింది. కర్ణ, నువ్వు రాధమ్మ కొడుకువి కాదు. నువ్వు కుంతీదేవికి సూర్య భగవానుడి వల్ల కలిగిన మొదటి సంతానానివి. నువ్వు పాండవులకు పెద్దన్నవురా. 5 సింహాలకు నువ్వు నాయకుడివిరా. ఇప్పుడు రా, నా రథం ఎక్కు. నువ్వు అడుగు పెడితే ధర్మరాజు కిరీటాన్ని తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాడు. భీముడు నీకు కావలి ఉంటాడు. అర్జునుడు నీకు రథం తోలుతాడు. ద్రౌపది నీకు పట్టమహిషి అవుతుంది. ఈ లోకాన్ని పాలించే అర్హత నీదేరా అని కృష్ణుడు అంటున్నాడు. అన్నా అని తెలియక బాణాలు ఎక్కుపెట్టిన తమ్ముళ్ళు, తమ్ముళ్ళని తెలియక ప్రాణాలు తీయాలనుకున్న అన్న. కృష్ణుడు విసిరిన ఈ మాయా వలయం కర్ణుడిని నిలువునా దహించి వేసింది. అటు ధర్మం, ఇటు స్నేహం మధ్యలో నలిగిపోయిన మహావీరుడు.